అందరికీ నమస్తే. నేను కూడా కొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొబ్బిలి నరేందర్ రెడ్డి నా పేరు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం కొడంగల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి శ్రీను. ఆయన ఈరోజు మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ దౌలతాబాద్ మైపాల్ గారి గురించి కానీ, నరేందర్ రెడ్డి గారి గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. రెడ్డి శ్రీను గారు, మీరు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిపించుకొని సీఎం చేసిండు. మీ సీఎం గారు మాట్లాడేది మొత్తం ఫాల్తు మాటలు. లాగుల తొండలు చూస్తా, కత్తెరలు పట్టుకొని తిరుగుతా, ఇట్లాంటి మాట్లాడతాడు. కేసీఆర్ గారిని ఒక పెద్ద మనిషిని, తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ ఇచ్చిన జాతిపితని. మీరు ఈరోజు తాగి మాట్లాడుతురా, ఊగి మాట్లాడుతురా, మీ మాట తీరును చూస్తే కొడంగల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఆ పెద్ద మనుషులు నవ్వుతూరు కింద కూర్చొని. నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు? నీకు జెడ్పీటీసీ టికెట్ అంటవా రాదు. నీకు ఉన్న పోస్టు కూడా పోయేటట్టుంది. నీకు పోటీగా ఇద్దరు నరసింహలు కూర్చున్నారు. ఆ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా తిట్టి నరేందర్ రెడ్డి గారిని పోగినావు, దేవుడు అన్నావు, ఈయనతో ఉంటే డెవలప్మెంట్ చేస్తా అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, మళ్ళీ 10 రూపాయలు ఇస్తే మళ్ళీ వెళ్ళిపోయినావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు నరేందర్ రెడ్డి లంగా దొంగ, లేకుంటే రేవంత్ రెడ్డి లంగా దొంగ అనే విషయాలు? అంటే నువ్వు ఏ పార్టీలో ఉంటే వాళ్ళు లంగలు, నువ్వు ఏ పార్టీ విడిచిపెడితే వాళ్ళు దొంగలా? నువ్వు కనీసము మైపాల్ గురించి మాట్లాడే అర్హత నీకు ఏముంది? నీకు ఏమైనా పోస్ట్ ఉందా? నీకు కనీసం ఒక వార్డు నెంబర్ గెలిచినావు నువ్వు ఏ రోజన్నా? యూనివర్సిటీలో చదువుకున్నాను గొప్ప చెప్పుకుంటావు, 10-20 వేలకు అల్లార్జు ఇంటి మీద దాడి చేస్తావు. నీకు ఇట్లాంటివే నేర్పిండా మీ రేవంత్ రెడ్డి? ఇంటికి వచ్చి దాడి చేస్తాం, భౌతిక దాడులు చేస్తామని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే మొగోడివా? మేమందరం మొగోళ్ళం కామా? అసలు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు దాడులు చేస్తామని? ఏమైనా ఉంటే మైపాల్ గారు మాట్లాడిన దాంట్లో తప్పులుంటే కేసు పెట్టు, న్యాయపరంగా కొట్లాడదాం. దాడులు చేస్తా, ఇంటికి వస్తా అంటే మేము గాజులు వేసుకొని కూర్చున్నామా? 2 ఏళ్ళు నీ ప్రభుత్వం, 2 ఏళ్ళు దాటితే మా ప్రభుత్వం. ఆ రోజు మేము కూడా నీ ఇంటి మీదకి రాగలుగుతాం. రాజకీయాల్లో ఒక హోందాగా చదువుకున్న వ్యక్తిగా నీకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. నీవు ఆ రోజు పార్టీ మారిన రోజు బ్యాగరి నరసింహ, సింగ నరసింహ నీ మీద వీడియోలు తీసిరు. డాబాలలో పైసలు అడుక్కున్నావు, టీ స్టాల్లో పైసలు అడుక్కున్నావు అని అడ్డగోలుగా వీడియోలు తీస్తే ఆ రోజు నువ్వు బాధపడ్డ విషయం నీకు గుర్తులేదా? ఈరోజు జడ్పీసీ ఎన్నికలు వస్తున్నాయి, టికెట్ కోసం కొట్లాడుతున్నావా, లేకుంటే మన మూటల కోసం కొట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడితే 10 మందికి స్ఫూర్తినిచ్చేటట్టు మాట్లాడు. ఒక రాజకీయంలో నీలాంటి వాళ్ళని చూసి రాజకీయం చేయాలన్నా వద్దని యువత ఆలోచిస్తుంది. ఈరోజు మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద అనేది ఉండాలి. ఒక ఎక్స్ జడ్పీటీసీ అయినా నీకు ఏం పదవి ఉంది, నీకు ఏం హోదా ఉందని మాట్లాడుతున్నావు? నీకు దమ్ము ఉంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడమే గెలువు. ఫస్ట్ నువ్వు టికెట్ తెచ్చుకో. అంతేగాని ఈరోజు ఏదో ఆడంబరంగా నువ్వు కొట్లాడతా, నేను చంపుతా, నడుకుతా అంటే ఎవడు భయపడాడు. ఇంటికి వచ్చి దాడులు చేస్తాం అనేది చాలా పెద్ద తప్పు మాట. ఈరోజు నువ్వు చేయొచ్చు, మేము భరిస్తాం. 2 ఏళ్ళు అయిన తర్వాత మేము కూడా చేస్తాం. ఆ రోజు నువ్వు భరించడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఒక పెద్ద మనుషుని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు అనుకుంటున్నారు మా ఇజ్జత్ తీస్తున్నావు ఇడని. నువ్వు మద్దూరుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు, కొత్తపల్లికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. మాకు చేత కదా అనుకున్నావా? నువ్వు భౌతిక దాడులు అనే విషయాన్ని వెనకకు తీసుకోవాలా. ఖచ్చితంగా నేను కొత్తపల్లి బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా. దాడులు నువ్వే కాదు, మేము కూడా చేయదలుచుకున్నాం. నువ్వు ఏడ కనిపించినా మేము కూడా దాడి చేయగలం. అధికారంలో పార్టీ ఉందని విర్రవీగితే తర్వాత చాలా బాధపడాల్సిన రోజులు వస్తాయి. ఇంకోసారి నరేందర్ రెడ్డి గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, మైపాల్ మీద కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంతకన్నా డబుల్ మాట్లాడతామని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇట్లు ముగిస్తున్నా.